రాజకీయాల్లో హత్యలుండవు, అన్నీ ఆత్మహత్యలనే ఒక నానుడైతే నాకు గుర్తొస్తుంది. మరీ ముఖ్యంగా వరంగల్ రాజకీయాలను పరిశీలిస్తే ఈ నానుడి కరెక్టేనేమో అని తెలుస్తుంది. తెలంగాణ క్యాబినెట్‌లో అత్యంత ముఖ్యమైన పదవి అనుభవిస్తున్న తెలంగాణ మహిళా మంత్రిగా పేరొందిన కొండా సురేఖ మరియు కొండా మురళి దంపతులైతే ప్రవర్తిస్తున్న తీరైతే అందరిని అయితే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మంత్రి పదవి, అట్లాగే వరంగల్ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న ఆ కుటుంబం తమ సొంత కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాలకైతే కారణం అయితే ఎవరికీ అంతుపట్టట్లేదు. తమ పార్టీని కూకటి వేలుతో పెకిలించే విధంగా కొండా మురళి ప్రవర్తిస్తున్న తీరైతే ఎవరికీ అంతుపట్టట్లేదు. తమ సొంత పార్టీ నాయకులైన కడియం శ్రీహరి, అట్లాగే బసవరాజు సారయ్య, అట్లాగే వరంగల్ మిగతా నేతలపై రోజుకొక విధంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపడుతున్న కొండా మురళి తీరు అయితే ఎవరికీ అందుపట్టట్లేదు. అసలు కొండా మురళి ప్రవర్తిస్తున్న తీరు కరెక్టేనా? లేదంటే కొండా మురళి మరలా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి వారి దంపతులు మరలా వేరే పార్టీలోకి ఏమైనా మారడానికి ప్రయత్నిస్తున్నారా? మీ యొక్క అభిప్రాయాలను అయితే కింద కామెంట్స్ రూపంలో వ్యక్తం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.